Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is abiding in Christ. Abiding in Christ. The text is from the Gospel according to St. John, chapter 15, verse 4. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంత తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. Abide in Christ means to dwell in Christ. ఆయనలో నిలిచి ఉండుట. It means to draw all of our spiritual sustenance and strength and resources from the Lord. ఇక్కడ మనం చూస్తున్న అదే మనకు అనిపిస్తుంది. ఈ చెట్లన్నీ కూడా గమనించినప్పుడు ఆ నీటిని పీల్చుకుంటాయి. Draw the sustenance strength from the waters, from the natural resources. అదే రీతిగా క్రైస్తవ విశ్వాసి is supposed to draw our spiritual sustenance and strength and resource from the Lord. The God is our resource. అంతేగాని మనం సొంతగా ప్రయత్నించిన, not to struggle but strive but abide. మన సొంతగా పోరాడితే ఏది మనం సాధించుకోలేము. It is an act of abiding Christ means it is an act of receiving and trusting all that God is for us in Christ. The act of receiving. చెట్లు చేమలు సూర్యరశ్మిని రిసీవ్ చేసుకోవాలి, గాలిని తేమ రిసీవ్ చేసుకోవాలి. అంత మనకు కనిపిస్తే కొండలు. అదే రీతిగా మనం దేవదేవి క్రీస్తులో మన కొరకే దాచి ఉంచిన ఆత్మీయ శక్తిని మనము పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. రిసీవింగ్ క్రైస్ట్ ఇన్ టు ద సోల్, వెల్కమింగ్ హిమ్, ట్రస్టింగ్ హిమ్, డ్రింకింగ్ హిమ్, ఈటింగ్ అండ్ సేవరింగ్ హిమ్. ఆ వాటర్ మనకు కనిపిస్తుంది, స్వచ్ఛమైన జలం ఇక్కడ కనిపిస్తున్నాయి. టు డ్రింక్ వాటర్ బికాస్ Christ is self said, I am the living waters. If anybody is thirsty, come to me. కాబట్టి నువ్వు ఫలించాలంటే you have to receive Christ into your soul. అని ఆహ్వానించాలి, అని విశ్వసించాలి. You have to drink of him, eating and savoring him. ఆయన వాక్యమనే ఆ ఆహారాన్ని మనం భుజించాలి, రుచి చూసి తెలుసుకోవాలి. ఇట్స్ ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, John 6:35. సో యూ మస్ట్ బి అటాచ్డ్ టు క్రైస్ట్, రిమైనింగ్ ఇన్ ఫెలోషిప్ విత్ జీసస్. తీగే ద్రాక్ష అటాచ్ అయి ఉంటేనే, డిటాచ్ అయి ఉంటే ఈ కెనాట్ బేర్ ఫ్రూట్. So you have to remain in the fellowship of Christ, being attached to him. Is your life attached to Jesus Christ? నువ్వు అటాచ్ అయి ఉన్నావా, డిటాచ్ అయి ఉన్నావా? ఒకసారి పరీక్షించుకోవాలి. అందులో you have to be connected to Jesus so that all that God is for us in him is flowing a life-giving sap into our lives. ఆయనతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ప్రభు నీ కొరకే దాచుంచిన అవన్నీ కూడా ప్రభువు నువ్వు పొందుకోగలవు. నువ్వు అండ్ యు హావ్ టు రెస్ట్ ఇన్ హిమ్. ఆయనలో నిలిచి ఉండాలి. రిసీవింగ్ హిస్ వర్డ్స్, హిస్ లవ్, హిస్ జాయ్, దే గివ్ లాస్టింగ్ వాల్యూ టు అవర్ లైఫ్. కాబట్టి పిల్లారా, ప్రభులో నిలిచి ఉంటేనే కానీ మనం ఫలించలేము. తీగ తనంతట ఎలాగో ఫలించలేదు. కాబట్టి అంటున్నాను,
మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందును నిలిచి ఉంటాను. అప్పుడు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అనేకులు దీన్ని బట్టి మనం ఆయన శిష్యులమని వారు గ్రహిస్తారు. అవర్ ఫ్రూట్ కమ్ ఫ్రమ్ సస్. నువ్వు ఎలాంటి వాడవో, ఎలాంటి ధనమది, నువ్వు ఫలించే ఫలం బట్టి అది నిర్ధారిస్తుంది వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్. యువర్ ఫ్రూట్ విల్ కన్ఫర్మ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఎలాంటి వ్యక్తి నిర్ధారించేది నీ ఫలము. కాని ఫలం ఫలించినట్టయితే దేవునికి మహిమ కలగదు. అందుకన్నా ప్రభు వారి ఫలం బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. పీపుల్ నో యూ త్రూ యువర్ ఫ్రూట్, వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్. ఎలాంటి వ్యక్తివో అనే విషయాన్ని నీ ఫలాలను బట్టి అనేకులు తెలుసుకుంటారు. కాబట్టి ప్రభువులో నిలిచి ఉన్నట్టయితే ప్రభువుకి ఇష్టమైన ఫలాన్ని నువ్వు ఫలిస్తావు. కాబట్టి అబాయిడ్ ఇన్ క్రైస్ట్ వెరీ ఇంపార్టెంట్. రిసీవింగ్ సస్టెనెన్స్, స్ట్రెంగ్త్ అండ్ రిసోర్స్ ఫ్రమ్ ద లార్డ్. లెట్ us bear fruit in this year. ఈ సంవత్సరం ముందు మనం ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర, మహోన్నతుడ, మహాగణుడ, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. మీద నిలిచి ఉంటేనే కానీ మేము ఫలించలేమో ప్రభువా. మీతో అటాచ్ అయి ఉండాలి, డిటాచ్ కాకుండా మీతో కనెక్ట్ అయి ఉండి మా ప్రభువా, అనుసంధానం చేయబడిన వారమై దేవా, మా కొరకు ప్రభులో దాచి ఆ ఆత్మీయ వనరులను మేము రిసీవ్ చేసుకుని తండ్రి, వాడు గ్రహించుకొని త్రాగి ప్రభువా నాయన గ్రోలి మా తండ్రి భుజించిన ఆయన బహుగా ఫలించుటకు, మహిమ తెచ్చుటకు, తద్వారా మా ఫలాన్ని బట్టి అనేకులను మీ శిష్యులు తెలుసుకునే విధముగా మా జీవిత విధానాన్ని మలుచుకోవడానికి ఆత్మశక్తిని మాకు దయచేయమని వాక్యం వింటున్న, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించునైనా ఈ సంవత్సరం అందన మంచి ఫలమును ఫలించే కృపని ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ అని ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.